వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి. అండ్ చూసారు కదా ఎలా పెరిగిందో. సో మనం దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్ జ్యూస్ చేసుకోవడం కోసం. మీకు ఎంత క్వాంటిటీలో కావాలనేది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు ఎంత జ్యూస్ కావాలనుకుంటున్నారని చూసుకొని అంత క్వాంటిటీలో ఈ గ్రాస్ని మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం దీన్ని క్లీన్ చేసుకుందామండి, గ్రాస్ మొత్తం. సో మనం ఈ గ్రాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఎంత క్వాంటిటీ కావాలని చూసుకొని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో వీట్ గ్రాస్ జ్యూస్తోని బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను కదా, దానికి రీజన్స్ ఏంటి అండ్ తర్వాత నేను వాడాను కదా నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీ దగ్గర జ్యూసర్ అవైలబుల్లో ఉంటే జ్యూసర్లో వేయండి. నా దగ్గర అయితే అవైలబుల్లో లేదనమాట, నేను మిక్సర్లో వేసేస్తున్నానండి. సో మొత్తం అయిపోయింది కదా, సో మిక్సర్లో తీసేసుకుందాం దీన్ని. ఓకేనా, ఇందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అది మొత్తం బ్లెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి. దీన్ని నేను కొంచెం వడబోస్తున్నానండి. మీరు ఒకవేళ జ్యూసర్ ఉందనుకోండి మీ దగ్గర, ఇలాంటి వడబోయాల్సిన అవసరం ఏమీ ఉండదు, మనం డైరెక్ట్ జ్యూసే వచ్చేస్తుంది కాబట్టి. సో మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా తీసుకొని జ్యూస్ని మొత్తం వడగట్టేస్తున్నాను. కొంచెం అందులో బాగా లిక్విడ్ ఉంది కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తున్నానండి, మొత్తం లిక్విడ్ కూడా మనకు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఓకే రెడీ అయిపోయిందండి మన జ్యూస్. అండ్ దీంట్లో కొంచెం నేను పతంజలి హనీ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. సో ఇది మనకి తాగడానికి రెడీ అండి. సో మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టుగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం వీట్ గ్రాస్ చాలా ఉపయోగపడుతుందండి. ప్రజెంట్ అమ్మాయిల్లో ఎక్కువ కనిపించేది అనీమియా, రక్తహీనత వల్ల ఏంటి అంటే నీరసం, అలసట, తొందరగా అలసిపోతూ ఉంటాం, వర్క్ ఎక్కువ చేయలేము. సో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి ఈ రక్తహీనత తగ్గించుకోవడానికి మెయిన్ బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ టెక్నిక్ ఏంటి అంటే వీట్ గ్రాస్ జ్యూస్. సో వీట్ గ్రాస్ జ్యూస్ వన్ అండ్ ఓన్లీ అండ్ బెస్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ తర్వాత వీట్ గ్రాస్ యొక్క స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఇన్స్టెంట్గా మనకి బ్లడ్ తయారవుతుంది. ఎలా అయితే మనం వీట్ గ్రాస్ తాగుతామో అలాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే మనం వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల మనకు మెయిన్గా బోన్ మ్యారో అనేది బ్లడ్ సెల్స్ని, ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. సో మనము వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం ద్వారా ఏమవుతుందంటే బోన్ మ్యారోకి రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు దానికి అందుతాయి అన్నమాట. సో ఇందువల్ల ఏమవుతుంది, ఫాస్ట్ అండ్ ఇన్స్టెంట్గా కూడా బ్లడ్ని ప్రిపేర్ చేస్తుంది మనకి. సో అందుకని చెప్పేసి 1 to 2 monthsలో మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? 100 ml అండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 100 ml ట్రై చేశాను, పరిగడుపున తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం తేనె యాడ్ చేసుకొని తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం పోతుందో లేదో అని చెప్పేసి. 1-2 days కొంచెం అటు ఇటుగా అనిపించింది, తర్వాత 3-4 days అలవాటు అయిపోయింది, తాగేస్తూ వచ్చేసాను. 100 తర్వాత 150-200 ml అలా పెంచుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. మార్నింగ్ 2 times తీసుకోండి, తర్వాత వీలైతే ఈవినింగ్ కూడా తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఒక ట్రేలో వేసాను, అది సరిపోలేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్ 100 ml కంటే సరిపోయింది, కానీ తర్వాత ఎక్కువ తాగడం ట్రై చేస్తుంటే ఒక ట్రే అయితే సరిపోలేదు. నేను చూపించాను కదా అంతుంది ట్రే, ఆ ట్రే అయితే సరిపోలేదు. 1, 2, 3 ఒక 4 వరకు వేసుకున్నా, 5 వరకు వేసుకున్నా ఓకే, కొంచెం ట్రేస్ లేదా పెద్ద ట్రేస్ ఒక 2-3 వేసుకున్నా సరిపోతుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మన ఛానల్ని. నేను చేసే కాంటెంట్ మీకు యూజ్ అవుతుంది కదా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఇంకా మంచి మంచి కాంటెంట్, మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మంచి మోటివేషన్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.